వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా చూసుకుంటే ఒక మెడికో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అండ్ అలాగంటే ఎక్కువగా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు రకరకాల కారణాలు చెప్పి. సో అంటే ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు? ముందుగా ఈ అబ్బాయి గురించి చూద్దాం. ఎందుకంటే మణిదీప్ ఈ అబ్బాయి పేరు ఆత్కూరి సాయి మణిదీప్, పూర్తి పేరు. 24 ఏళ్ళు. ఇతను విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గర మిమ్స్ అని ఒక మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకోక ముందు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ లెటర్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది, ఒక సంచలనాన్ని రేకెత్తిస్తుంది. నేను ఆ లెటర్ చదువుతాను ఫస్ట్, దాని తర్వాత మనం అనలైజ్ చేద్దాం. ఓకే. ఆ లెటర్లో ఏముందంటే, డాడీ, అమ్మ, తమ్ముడు, నన్ను క్షమించండి. గత 10 సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా పెట్టాను, బాధ పెట్టాను. నా వల్లే ఇంట్లో సంతోషం, ప్రశాంతత లేదు. నా వల్లే మీకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఎంత కష్టపడి చదువుదామన్నా చదవలేకపోతున్నా. రకరకాల ఆలోచనలు. ఎందుకు బాధపడతానో తెలియదు, ఎందుకు సంతోషంగా ఉంటానో తెలియదు. నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో విధంగా బాధపడుతూనే ఉంటారు. ఆందోళన, కోపం, బాధ, భయం ఎందుకు ఎక్కువైపోతుందో చెప్పలేను. లాస్ట్ 8-9 మంత్స్ నుండి సూసైడ్ ఆలోచనలు తినేస్తున్నాయి, కానీ ఎవరికీ చెప్పలేను, మీకు కూడా. ఇప్పటికే నా వల్ల తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఇంట్లో పరిస్థితుల వల్ల. నాకు నేనే పిచ్చోడులా అనిపిస్తున్నా. అమ్మ, నా కోసం మీరు ఇంత చేశారు, నేను మాత్రం మిమ్మల్ని బాధలు పెడుతూనే ఉన్నా. మీ నిద్ర, ఆరోగ్యం అన్నీ నా వల్లే పోతున్నాయి. బ్రతకాలంటే భయం వేస్తుందమ్మా. నా గురించి కాదు, ఇంకా ఎంతో కాలం మిమ్మల్ని బాధ పెడతా అని. నాలాంటి పిచ్చోడు ఉండకూడదు. అందుకే బ్రతుకుదామని ఆశ ఉన్నా కూడా ఇంత అదృష్టం కూడా ఉండదు నాకు. మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలి. నన్ను క్షమించండి డాడీ, అమ్మ. సో ఈ అబ్బాయి మన లెటర్ చూస్తే, అంటే మనకి మిగతా డీటెయిల్స్ తెలియవు. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నాడు, వాళ్ళ నాన్న దాని ఏమంటారంటే విజయనగరం కాదు, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో సెమిస్త్రిగూడెం అనే ఊర్లో ఉంటారు. వాళ్ళ నాన్న రామారావు, వాళ్ళ అమ్మ శిరీష, హౌస్ వైఫ్. వాళ్ళ నాన్న అక్కడ వికాస్ స్కూలు, విజ్ఞాన్ కాలేజీకి డైరెక్టర్గా ఉంటున్నాడు. అంటే ఆయన కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా ఉంటున్నాడు. ఓకే. సో వాళ్ళ అబ్బాయి మణిదీప్, ఇతను మెడికల్ కాలేజ్ చదువుతున్నాడు. అతనికి సెకండ్ ఇయర్ అరియర్స్ ఉన్నాయని చెప్తున్నారు. తన క్లాస్మేట్స్ అందరూ కంప్లీట్ చేసుకొని వాళ్ళు పార్టీలు ఇచ్చుకుంటుంటే తను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను, దానివల్ల ఇంటిల్లి పాదని బాధ పెడుతున్నాను అన్న ఒక గిల్ట్ ఆ అబ్బాయిని వేధిస్తూ ఉంది. ఈ గిల్ట్ నుంచి బయటపడ్డలేక 8-9 నెలలుగా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తూ ఇప్పటికీ అతను నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగి మొన్న మార్నింగ్ తాగేశాడు. 10 గంటల లోపల కూడా బయటికి రాకపోతే ఫ్రెండ్స్కి డౌట్ వచ్చి రూమ్ తట్టితే రూమ్ తీయలేదు. దాంతో వాళ్ళు యాజమాన్యానికి చెప్పారు. యాజమాన్యం తలుపులు బద్దలు కొడితే ఇతను స్పృహ పడిపోయి ఉన్నాడు. తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆల్రెడీ చనిపోయాడని చెప్పారు. పురుగుల మందు తాగాడు. సో ఈ లెటర్లో మనం చూస్తే ఆ అబ్బాయి మైండ్ సెట్ అర్థమవుతుంది. అబ్బాయి ఏంటంటే తన కోర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాడు. పేరెంట్స్ తన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ అబ్బాయిని చదివించడానికి కోసం ట్రై చేశారు. సో ఆల్రెడీ తమ్ముడు కూడా నా ఇంట్లో పరిస్థితుల వల్ల అని రాశాడు. పరిస్థితులు ఎలాంటివో మనకు తెలియదు, కానీ ఈ అబ్బాయి రాసిన దాన్ని బట్టి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి తమ్ముడు కూడా కష్టాల్లో పడుతున్నాడు. మళ్ళీ నా వల్ల మీకు నిద్ర లేదు, ఆహారం లేదు సరిగా, మీ ప్రశాంతత నేను పోగొట్టాను. కాబట్టి నా వల్ల నేను హ్యాపీగా లేను. ఒక్కోసారి నేను ఎందుకు హ్యాపీగా ఉంటానో తెలియదు, ఎందుకు బాధగా ఉంటానో కూడా నాకు తెలియట్లేదు అని రాశాడు. అంటే ఈ అబ్బాయి తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ అబ్బాయి మీద తీవ్రమైన ప్రెజర్ ఉంది. అది ఎడ్యుకేషన్ ప్రెజర్ ఉంది, ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ ఉంది. సో ఇంట్లో నుంచి ప్రెజరు, ఎడ్యుకేషనల్ ప్రెజరు, తీవ్రమైన గిల్ట్, తాను ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా లేదని ఒక బాధ. దీని నుంచి అబ్బాయి మెంటల్గా సఫర్ అవుతున్నాడు. అది సైకాట్రిస్టులు మాత్రమే కరెక్ట్గా
ఆ మెంటల్ డిజార్డర్ ఏందని చెప్పాలి. జనరల్గా ఏంటంటే హైలో హ్యాపీనెస్, హైలో దుఃఖం ఉంటే దాన్ని బైపోలార్ అని చెప్తారు. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ దుఃఖం ఉంటుంది, ట్రాజిక్గా ఫీల్ అవుతాం. అలాంటి లక్షణాలు ఉంటే బైపోలార్ అని చెప్తారు. అంటే చాలా హైలో ఉంటాయి వాళ్ళకి. ఆనందంగా చూస్తే మనం చాలా ఆనందంగా కనిపిస్తుంటారు, మళ్ళీ చూస్తే అసలు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అలాంటివి ఉన్నాయా? డిప్రెషన్ కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే డిప్రెషన్లో కూడా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సైకాట్రిస్ట్ దగ్గర కానీ ఈ అబ్బాయి వెళ్ళుంటే ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చుండేవాళ్ళు, కౌన్సిలింగ్ జరిగి ఉండేది. కానీ ఈ అబ్బాయి ఎవరికి చెప్పుకోలేదు అసలు. అది కూడా అంటున్నాడు కదా, నేను ఎవరికి చెప్పలేదని. ప్రధానంగా ఏంటంటే కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఎప్పుడన్నా క్రై ఫార్ హెల్ప్ అంటారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు క్రై ఫార్ హెల్ప్ అంటే నాకు హెల్ప్ చేయండి అని ఏదో ఒక పద్ధతిలో డైరెక్ట్గా చెప్పరు వాళ్ళు. వాళ్ళని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పక్కనుండేవాడికి అర్థమవుతుంది. కానీ వీళ్ళెవరు కూడా అంత జాగ్రత్తగా అతన్ని అబ్జర్వ్ చేసినట్టే కనపడదు. పేరెంట్స్ వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా పట్టించుకొని ఉండే అవకాశం లేదు. వీడింతేలారా, వీడు మూడీగా ఉంటాడు, ఇలాగేదో వాళ్ళు అనుకొని వెళ్ళిపోతారు. సో ఇతను ఆత్మహత్య చేసుకుంటాడన్న విషయం ఎవరు కూడా గ్రహించి ఉండే అవకాశం కనిపించలేదు. అయితే ఓవరాల్గా మనం చూస్తే ఇండియాలో డేటా చూస్తే 2021లో మనకి NCRB అంటారు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, వాళ్ళు ఎవ్రీ ఇయర్ పాటిస్తారు. 2021 డేటా చూసుకుంటే 13,089 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా డేటా చెప్తుంది ఓవరాల్ ఇండియాలో. కాకపోతే ఈ డేటా అనేది మనకి కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఆత్మహత్యలన్నీ పోలీస్ కేసులుగా నమోదవు. పోలీస్ కేసులు నమోదైతేనే NCRBలో డేటా ఉంటుంది. పోలీస్ కేసులు నమోదు కాకపోతే, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నవన్నీ కేసులు పెట్టరు కదా, ఇదంటే కేసు పెట్టారు, ఇది పోలీసులు ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి వీళ్ళు దీన్ని రాసుకొని ఫైనల్గా ఎవ్రీ ఇయర్ డేటా, ఎవ్రీ మంత్ డేటా NCRBకి పంపిస్తారు. కానీ ఒక 80 to 90% ఆత్మహత్యలు అసలు పోలీసుల కేసులకి ఎక్కువ. కాబట్టి ఇంతకి 5 6 ఉంటుంది. అంటే ఏటా నాకు తెలిసి 1,00,000 మంది పైనే విద్యార్థులు ఈ దేశంలో చనిపోయే అవకాశం ఉంది. ఇది పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. NCRB ఏం చెప్తుందంటే 4.5% పెరిగింది గతం కంటే అని చెప్తుంది. అంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు కానీ మనం చూస్తే, ఒకటి ఎడ్యుకేషన్ ప్రెజర్స్. ఆ మధ్య మేము ఒక చిన్న డాక్యుమెంటరీ తీసాం రైల్వే చిల్డ్రన్ మీద, అంటే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసి పిల్లల మీద. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని మన యూట్యూబ్లో కూడా ఉంది అది. అందులో మేము తీసినప్పుడు ఆ NGO సాతి అయిన ఒక NGO వీళ్ళ మీద పనిచేస్తుంది. వాళ్ళని అడిగాం, పిల్లలు ఎందుకు బయటకు వస్తున్నారంటే వాళ్ళు చెప్పిన నెంబర్ 1 కాజ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్రెజర్స్. ఈ మధ్య ప్రైవేటైజేషన్ కంటే కూడా స్కూల్స్ కాలేజెస్ కమర్షియలైజ్ అయిపోయినాక ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్స్ చూపించుకోవాలి. మనం చూస్తుంటాం రిజల్ట్స్, నారాయణ చైతన్య 1 1 2 3 3 అని అరుస్తూ ఉంటారుగా ర్యాంకులు. అంటే ఈ ర్యాంకులు తెచ్చుకోవడం కోసం వాళ్ళని తోమి ప్రెజర్ పెట్టి వాళ్ళకి ఏ రకమైన ఆటలు పాటలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు. ఇవేవి అదెవరో చెప్పారు మొన్న, ఆ స్కూల్లో మీరు ఎందుకు చేర్పించారంటే కిటికీలు బాగున్నాయని చేర్పించాను సార్ అంట. అంటే గాలి వస్తుంది కదా క్లాసుల్లోకి అని. అంటే అంత ఘోరం. మిగతా వాటిలో అది కూడా రావట్లేదు, గాలి వెలుతురు కూడా రావట్లేదు. అంటే విద్యార్థులకి చిన్నప్పటి నుంచి ఓన్లీ చదువే కాకుండా గేమ్స్ ఉండాలి, ఆటలు స్పోర్ట్స్ ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సోషలైజేషను, టీమ్ స్పిరిట్, రిలాక్సేషను, ఫిజికల్గా ఫిట్నెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవేవి లేవు ఇవాళ కాలేజెస్ స్కూల్స్లో. దానివల్ల ఎంతసేపు వాడి మీద ప్రెజర్ పెరుగుతుంది. ఆ ప్రెజర్ని ఎలా తీసుకెళ్లాలో లేదు. అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సిలర్స్ని పెట్టాలి, సైకాలజికల్ కౌన్సిలర్స్ని పెడితే వాళ్ళ దగ్గరికి ఈ పిల్లలు చెప్పుకోవడానికి ఫ్రీగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పుకోండి అని ఇప్పుడు ఈ అబ్బాయి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజీలో కానీ కౌన్సిలర్ ఉండి ఈ అబ్బాయి కానీ చెప్పుకొని ఉంటే, నాకు ఇలా థాట్స్ వస్తున్నాయి సార్, ఆత్మహత్య చేసుకుందాం అనిపిస్తుంది, ప్రెజర్ ఉంది అని కానీ చెప్పుంటే, ఆ కౌన్సిలరు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేవాడు, మొత్తం విషయాన్ని అర్థం చేసుకుని ఆ అబ్బాయికి ఎలా దీని నుంచి బయటపడాలో హెల్ప్ చేసి ఉండేవాడు. అలా హెల్ప్ ఎప్పుడైనా కూడా మన సమస్యని మనమే పరిష్కరించుకోలేము. చాలాసార్లు ఏంటంటే ఎవరికో ఒకరికి చెప్పాలి.
అది చెప్పే వ్యక్తి ఎవరు ఉండాలి? కొంత నాలెడ్జ్ ఉండాలి. లేదు మనకంటే ఘోరమైన వ్యక్తికి చెప్పామనుకో, అది ఇంకా అతను పెంచుతాడు. మన చుట్టూ ఎక్కువ మంది టాక్సిక్ పీపుల్ ఉంటారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పామనుకో, మంది తీసుకెళ్ళి 10 మందికి చెప్తాడు వాడు మెంటల్ అంటారా వాడికి, అది ఇదని. దాంతో ఇతను ఇంకా సఫర్ అవుతాడు. అందుకని ఎక్కువగా ప్రొఫెషనల్ సైకాలజీ హెల్ప్ తీసుకోవాలి. ఈ కాలేజీలో అది పెట్టాలి, అది పెట్టట్లేదు. అది మేజర్ రీజన్. ఎడ్యుకేషనల్ ప్రెజర్స్ అనేది మేజర్ రీజన్. రెండవది మెంటల్ హెల్త్ ఇష్యూస్. చాలామంది పిల్లలకి మానసిక సమస్యలు ఉంటాయి. ఆ మానసిక సమస్యల్ని పేరెంట్స్ పట్టించుకోరు. ఫిజికల్ సమస్యలనే పట్టించుకుంటారు, జ్వరమో ఇంకోటి వస్తే పట్టించుకుంటారు, మానసిక సమస్యలను పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పటికి కూడా మానసిక సమస్యలు ట్యాబు ఇండియాలో. ఇప్పుడు నాకు డిప్రెషన్ ఉందని ఎవడు చెప్పుకోడు బయట. జ్వరం ఉంది ఇంకోటి ఉందంటే చెప్పుకుంటారు. నాకు డిప్రెషన్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉంది, నాకు న్యూరోసిస్ ఉంది, నాకు ఇంకో జబ్బు ఉంది అని చెప్పుకోరు ఎవరు. మానసిక సమస్యల్ని ఎవరికి చెప్పరు. ఫేస్బుక్లో నాకు జ్వరం వచ్చింది ఈరోజు హాస్పిటల్లో చేరానని పెడతాడు, కానీ నాకు బైపోలార్ డిసీజ్ అని చెప్పారు ఇందాక హాస్పిటల్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నానని పెట్టరు. ఎందుకు పెట్టరు? వీళ్ళు పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఈ అబ్బాయి కూడా నేను పిచ్చోడు అయిపోయినానని రాసుకున్నాడు కదా, పిచ్చోళ్ళలాగా చూస్తారు కాబట్టి చెప్పుకోరు అనమాట. అందుకని అదొక మేజర్ ఇష్యూ. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మన సమాజంలో ఇంకా ట్యాబు ఉంది. సైకాలజిస్టుల దగ్గరికి పోవడం కూడా ఒక తప్పులాగా భావిస్తాం, అది తక్కువ అనుకుంటాం, అందరూ పిచ్చోడు అనుకుంటారేమో అని మనం ఎవరికి చెప్పం. సైకలాజికల్ ఇష్యూలను మన లోపలే పెట్టుకుంటాం. ఇది మేజర్ ప్రాబ్లం. సో మూడవది ఫ్యామిలీ వైపు నుంచి. ఫ్యామిలీ వాళ్ళు పిల్లలకి అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ దాని చుట్టూ వీడిని ఒక పెట్టుబడి మారిగా ఫీల్ అవుతారు. నీ మీద ఇంత పెడతాను, నువ్వు ఇంత ఇవ్వాలి. ప్రొడక్షన్ అంటే వీడేదో ఒక ప్రోడక్ట్ లాగా, కొడుకో కూతురు ఒక ప్రోడక్ట్ లాగా నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు మాకు రిటర్న్ ఇంత ఇవ్వాలి, అంటే నువ్వు ఈ ర్యాంక్ ఇవ్వాలి, ఇంత మార్కులు తెచ్చుకోవాలి. ఇది ప్రెజర్ చిన్నప్పటి నుంచి, ఎల్కేజీ నుంచి. ఎందుకంటే ఇవాళ ఎల్కేజీకి యూకేజీకి ₹1,00,000 పర్ ఇయర్ ఖర్చు. ఇంకా కొన్ని వాటిలో అయితే 7-8 lakhs కూడా పెడుతున్నారు. ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. యావరేజ్లో చెప్తున్నా. సో యావరేజ్లో ఒక 1 lakh ఎల్కేజీకి యూకేజీ దగ్గర నుంచి పెడుతుంటే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ నుంచి వాళ్ళ మీద ప్రెజర్ మొదలవుతుంది. వాళ్ళు చెప్పకపోవచ్చు, చాలామంది గిల్ట్ మొదలవుతుంది పిల్లలకి. ఎందుకంటే నేను అమ్మా నాన్నని ఎంత బాధ పెడుతున్నాను, నేను వీళ్ళకి కౌంటర్గా ఇవ్వలేకపోతున్నాను, రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు అంత ఉండనప్పుడు వీళ్ళకి గిల్ట్ వస్తుంది. సో ఇది పేరెంటల్ మైండ్ సెట్ కూడా మారాలి. అట్లాగే నాలుగవది బుల్లింగ్ ఉంటారు. ఆత్మహత్యల కారణాలు చెప్తున్నాను. బుల్లింగ్ అంటే కొంతమంది గట్టిగా ఉండే విద్యార్థులు, వీక్గా ఉండే, బలహీనంగా ఉండే విద్యార్థుల్ని ఫిజికల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, వాళ్ళని వేధించడం ర్యాగింగ్ పేరుతో కూడా ఎవ్రీ ఇయర్ వందలాది మంది మన దేశంలో చనిపోతున్నారు. సో ఈ రీజన్స్ని గవర్నమెంట్స్ పట్టించుకోవాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మ్యాండేటరీ చేయాలి, సైకాలజిస్టులను పెట్టాలని. అట్లాగే పేరెంట్స్ కూడా మారాలి. ఇవన్నీ జరిగితే కానీ ఈ ఆత్మహత్యలను ప్రివెంట్ చేయడం అనేది కష్టం. అన్నిటికంటే నేను చెప్పే ఏకైక కారణం ఏంటంటే, ఎవరికైనా మీకు మానసికంగా బాగాలేకపోయినా, ఇంకోటి బాగాలేకపోయినా, సింపుల్గా గూగుల్లో టైప్ చేసినా కూడా మీకు సైకాలజిస్టులు, బెస్ట్ సైకాలజిస్టుల పేర్లు వస్తాయి. ఫీజులు కూడా ఎక్కువేం ఉండవు, మీరు అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. వెళ్ళండి, వెళ్ళి